అన్ని వ్యవస్థల్లో కన్నా న్యాయ వ్యవస్థ చాలా గొప్పదని పోలీసు ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా న్యాయం ముందు తలవంచాల్సిందేనన్నారు. హుస్నాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శివరంజని ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శివరంజని మాట్లాడుతూ మనం ఏది చేసినా న్యాయబద్ధంగా ఉండాలని, ఒకరిని ఇబ్బంది పెట్టరాదన్నారు. మన ప్రవర్తనపైనే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుందన్నారు. నేటి యువత మత్తు పదార్థాలకు, ప్రేమ వ్యవహారాలకు, చెడు వ్యసనాలకు ఎక్కువగా బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పిల్లలైనా పెద్దలైన వయసుతో నిమిత్తం లేకుండా నేరం చేస్తే జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. ఇప్పుడు కొత్తగా 0 FIR వచ్చిందని ఎవరైనా వేధింపులకు గురవుతే ఆ ఊరి వారు కాకుండా అక్కడ పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేయించుకోవచ్చని అన్నారు. అమ్మాయిల్ని సమాజంలో వదలాలి, కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారని కనిపెట్టాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలన్నారు. మనం ఆలోచించాల్సింది ఏంటి, ఎప్పుడైనా కానీ ఏది చేసినా కూడా న్యాయబద్ధంగా ఉంటే మీ మీద ఎటువంటి కేసులు రావు, మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తిరగాలి అని అంటే ఇక్కడ చాలా 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 లోక్ అదాలత్లో కేసెస్ అన్నీ కొట్టుకుపోతాయి. అన్నీ కొట్టుకుపోదండి. ఎవరిలో చంపేసి వచ్చి నా కేసు కాంప్రమైజ్ చేయండి అని అంటే మిమ్మల్ని కూర్చోబెట్టి చేయించరండి. కేసు కొన్ని చాలా చాలా తీవ్రత ఉంటాయి. దాంట్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాదు. ఒక మనిషి ప్రాణం తీసి నన్ను మీరు మాఫీ చెయ్యండి అంటే ఎక్కడా కాదండి. FIR రిజిస్టర్ చేయాలి, అది వచ్చి మన పోలీస్ వాళ్ళ దగ్గర చేస్తారు. అంటే మీ మీద ఒక అన్యాయం జరిగింది, ఒక నేరం జరిగింది అనేది మీరు పోయి పోలీస్ వాళ్ళకి చెప్తేనే కదా తెలిసేది. అవునా? నేను ఎక్కడో హుస్నాబాద్ కోర్టులో కేసెస్లో ఎవడైనా కొట్టినా, చంపినా, తిట్టినా, మానభంగం చేసిన అట్లాంటి కేసుల్లో మాత్రం పోలీసులది ఎక్కువగా రోల్ ఉంటుంది.